హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక గ్యాస్ని అలానే గ్యాస్ పెట్టుకునే ప్లేస్ని నీట్గా ఉంచుకోవాలనుకుంటే ఈ వీడియోలో ఉన్న టిప్స్ని పాటించండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, నాదో రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజైతే నేను గ్యాస్ క్లీన్ చేశాను. మనం గ్యాస్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ మనం పాటించామనుకోండి, మన గ్యాస్ చాలా నీట్గా ఉంటుంది. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, అవేంటో తెలుస్తుంది. మనము ఇక్కడ గ్యాస్ పెట్టినప్పుడు ఇక్కడ కనుక ఆయిల్ అయితే పెడతాం కదా, ఆయిల్ అనేది నార్మల్గా డైరెక్ట్గా పెట్టేయకండి. కింద ఒక ప్లేట్ కానీ యూజ్ చేశారనుకోండి, కింద ఏం పడదు. అలానే ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే కింద ఆయిల్ అనేది పడదు. సో ఇదొక టిప్ అనమాట. అలానే మనం డైరెక్ట్ ఆయిల్ ఇందులో పోయకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా అందులో కూడా వేయచ్చు. ఇలా యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ అనేది ఎంత యూజ్ చేస్తున్నా అనేది మనకి బాగా తెలుస్తుంది. సో ఇంకా దీనిపైన ఒక మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. కింద ఏం ఆయిల్ మరకలు ఉండవు. సో ఇంకా గ్యాస్ మ్యాటర్కి వచ్చేసరికి మనము ఏమైనా అన్నం అలా పొంగినప్పుడు ఏమవుతుందంటే కిందంతా పడి డస్టీగా అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు చూసారా, ఇలాంటి ప్లేట్స్ అయితే యూజ్ చేయండి. కింద ఇలా పెట్టేసేయండి. ఏదైనా పడింది అనుకోండి, డైరెక్ట్ అందులో పడిపోతుంది. మనకి ఏం ప్రాబ్లం ఉండదు. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ ప్లేట్లు మనం ఆ రౌండ్కి తగ్గట్టు పెట్టేసేసామనుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ఒక టిప్ అనమాట. ఇంకొక టిప్ ఏంటంటే, ఇదైతే వేస్ట్ది అనమాట, వేస్ట్ బ్లాంకెట్. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే దీని సైజుకి, అంటే దీని లెంత్ విడ్త్ అంతా చూసుకొని దీన్ని మనము ఆ షేప్లో అయితే స్టిచ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, మడతేసి. సో ఇది చూడండి, నేను ఇలా ఒక మడత, మన గ్యాస్కి లెంత్ చూసుకొని ఇలా ఒక మడత ఇలా అయితే తీసుకున్నాను. మనం గ్యాస్ లెంత్ కన్నా కొంచెం హైట్ ఉంటే తీసుకోవాలి. చూడండి, ఇలాగా చూసారా, ఇక్కడ హైట్ ఉంది చూడండి, ఇంకొంచెం లెంత్ ఉండేది అలా మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత మనకు కావాల్సింది ఇక్కడ కూడా కొంచెం ఉండాలి. అలానే ఇప్పుడు మనము ఇదంతా చినిగిపోయింది కదా, ఇలా చినిగిపోయింది పెట్టకూడదు. ఎందుకంటే చిన్న చిన్న బౌల్స్ అలాంటివి పెట్టినప్పుడు మనకు ఇది హీట్ అనేది పైకి కిందకి వస్తూ ఉంటుంది, మంట అనేది. సో అలా పెట్టకూడదు. ఇంకా నెక్స్ట్ దీన్ని ఫోల్డ్ చేసేసేయాలి. చూసారా, ఇలా ఫోల్డ్ చేసేసా. ఎక్కడ చినిగిపోయిందో అక్కడ మాత్రం ఫోల్డ్ చేయండి. మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, అలాంటి వాటితోనే ఇది చేయండి. సో ఈ సైడ్ వచ్చి కొంచెం లెంత్ ఉంచేసి ఇక్కడ ఫోల్డ్ చేసేసా. డైరెక్ట్ మనం ఇలానే పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు, లేదా మీరు ఒక్క స్టిచ్చింగ్ వేసేసారనుకోండి, ఇక్కడ ఎటు కదలదు. ఇంకా ఎప్పటికీ మనం ఉతికినా కానీ అలానే ఉతుక్కోవచ్చు. సో ఒక స్టిచ్చింగ్ వేసేసుకుందాం మనమైతే. ఈ సైడు ప్లస్ ఈ సైడు ఒక్క స్టిచ్చింగ్ వేసేసుకున్నాం అనుకోండి, కదలదు. చూసారా, ఇలా ఒక స్టిచ్ వేసేసాను. అలానే ఇలా ఒక స్టిచ్ వేసేసాను. ఇప్పుడు మనకు ఎటు కదలదు చూడండి, ఎటు కదలదు. మనం వాష్ చేసుకోవాలనుకున్న ఇట్లాగే ఆరపెట్టేసుకొని వాష్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. లేదా ఫస్ట్ మెథడ్, కింద ప్లేట్లు పెట్టేయచ్చు. ఇలాగా బ్లాంకెట్ అంతా పెట్టకూడదు అని అనుకుంటే. సో ఇంకా దీన్నైతే మనము డైరెక్ట్ కింద పెట్టేయడమే. చూసారా, ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకు ఏమన్నా పన్నా కానీ అలానే ఉండిపోతాయి. రెగ్యులర్లీ వాష్ చేయక్కర్లేదు. వీక్లీ వన్స్ లేదా 2 వీక్స్కి అలాగా వాష్ చేసుకోవచ్చు. చూసారా, నేను ఇక్కడ అండ్ ప్లస్ ఇక్కడ ఎందుకు స్టిచ్ చేయమన్నానంటే ఫ్రెండ్స్, మనము ఏదైనా కింద పడింది అనుకోండి, డైరెక్ట్గా ఇలా పోకుండా డైరెక్ట్ ఇక్కడే ఇంకిపోవడానికి. ఇలా పోలేదు. ఇప్పుడు ఇది హైట్ వచ్చేసింది కదా, మనం స్టిచ్ చేస్తున్నాం ఇక్కడ. చూసారా, ఇదిగోండి, ఇక్కడ స్టిచ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇటు పోలేదు, ఇటు హైట్ అంటే కొంచెం మందంగా ఉంటుంది. సో ఇటు పోలేదు, ఇటు వచ్చి అస్సలు పోలేదు ఈ సైడు.
చూసారా, ఈ సైడ్ అసలు పోలేదు, అలానే బ్యాక్ సైడ్ కూడా పోలేదు. ఇంకా ఫ్రంట్ అయితే వచ్చే ఛాన్సే లేదు. ఏదైనా పన్నా కానీ ఒకటి ఈ సైడ్ అయినా పోతుంది, ఇంకోసారి బ్యాక్ సైడ్ అయినా పోతుంది. సో ఇలానే ఇంకిపోతుంది. 2 టిప్స్. ఇదైతే మీరు కానీ యూజ్ చేశారనుకోండి రెగ్యులర్లీ మీ గ్యాస్ని మీరే క్లీన్గా ఉంచుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకునింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు కూడా యూస్ఫుల్ అయితే మాత్రం ట్రై చేయండి. నాకైతే చాలా యూస్ఫుల్ అయింది. నేను పర్సనల్గా రికమెండ్ చేసేదంటే ప్లేట్ల కన్నా మన ఈ లైఫ్లో చాలానే కొంచెం బిజీ అయినా ఉంటాం కదా, అలాగా రెగ్యులర్ ప్లేట్లు అయితే వాష్ చేసుకోలేం. సో ఇదైతే ఒక 2 వీక్స్కి అలా మిషన్లో వేసేసామనుకోండి క్లీన్ అయిపోతుంది. స్టిచ్ చేసుకుంటే మనకు ఏం ప్రాబ్లం ఉండదు. స్టిచ్ లేకపోతే మనం ప్లాస్టర్స్ లేదా ఎందుకంటే చేత్తో కూడా కుట్టేసుకోవచ్చు. ఇలా అయితే ట్రై చేయండి, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.